మైలవరంలో జోరు పెంచారు జోగి రమేష్. అధికార పార్టీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకులు, కాపు నాయకులు కూడా వస్తూ ఉన్నారు. ఇక దేవరకొండ ఆంజనేయులు సహా 100 మంది వైసీపీలో చేరారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో కూడా ఈ చేరికలు జరిగాయి. ఇక కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనతో విసుగు చెందిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఏకపక్ష ధోరణితో వైసీపీలోకి వీరందరూ కూడా వలస వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక టీడీపీ కూటమిపై అసంతృప్తితో వైసీపీ వైపు చూస్తున్నారు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు. ఇక రాబోయే రోజుల్లో మైలవరం టీడీపీ ఖాళీ అవుతోందని వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ సవాల్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇక ఇప్పుడు మైలవరంలో చేరికలు జోరుగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేణు, మైలవరం రాజకీయాలు హాట్ గా ఉంటాయి, తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తూ ఉంటాయి. గతంలో ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం, ఆయన టీడీపీ కూటమి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే గతంలో పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ను తిరిగి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మైలవరం ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ నియామకంలో భాగంగానే టీడీపీ కూటమి నుంచి వైసీపీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఇరికించాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో ఏదైతే జోగి రమేష్ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీద నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొలింది. వేరు ప్రాంతాల్లో కూడా నిరంతరం ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక రచ్చ జరుగుతుంది. అయితే ఏదైతే ఈ వైసీపీ టీడీపీ నుంచి వైసీపీలో చేరికలు అటు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను తీవ్ర షాక్ గురి చేశాయి. ఏదైతే టీడీపీ సీనియర్ నాయకులు, కాపు నాయకులైన దేవరకొండ ఆంజనేయులు టీడీపీ నుంచి వైసీపీలో చేరడం, ఆయనతో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీ వైసీపీలో చేరడంతో ఈ చేరికలు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో టీడీపీ కూటమిని టార్గెట్ చేస్తాను, టీడీపీని ఖాళీ చేయిస్తానంటూ ఏదైతే జోగి రమేష్ వ్యాఖ్యానిస్తున్నారో ఆ వ్యాఖ్యలు కూడా రాబోయే రాజకీయ సంకేతాలకు కారణం అవుతాయి అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే మైలవరం నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన వేమలకొండ తిరుపతిరావు తప్పించి ప్రస్తుతం ఏదైతే మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సొంత మండలం ఏదైతే ఉందో జోగి రమేష్ తిరిగి అదే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా నియమించడంతో అటు వసంత కృష్ణప్రసాద్, ఇటు జోగి రమేష్ మధ్య ఉద్రిక్తలున్నాయి, రాజకీయ వైరం ఉంది. వైసీపీలో ఉన్నప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే వైసీపీని వీరి టీడీపీలో చేరిన తర్వాత ఈ విభేదాలు మరింత పెరిగాయి. రేణు, అయితే కిరణ్, ముఖ్యంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అసంతృప్తిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే ఈ చేరికలు జరుగుతున్నట్లుగా ఇక్కడ వివరణ ఉంది. అయితే అంత అసంతృప్తికి దారితీసిన కారణాలు ఏంటి? రేణు, టీడీపీ కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూటమిలో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ నాయకులకు క్షేత్రస్థాయిలో పదవులు రాలేదు, అంతేకాకుండా నామినేటెడ్ పదవులు దక్కలేదు. ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కానీ, దేవాలయాలకు సంబంధించిన డైరెక్టర్లు కానీ, దేవాలయాలకు సంబంధించిన నామినేట్ నెంబర్లు లాంటి పదవులు కూడా సీనియర్లుగా గత 40 ఏళ్ల నుంచి టీడీపీలో పనిచేసిన వారికి దక్కలేదంటూ ఆక్రోశం ఉంది. ఏదైతే కూటమిలోకి వచ్చిన జనసేన, బీజేపీ నాయకులు మా పదవులను ఎగరేసుకొని పోతున్నారంటూ మరోపక్క విమర్శ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ నాయకులకు అసంతృప్తి ఉంది. అంతేకాకుండా ఈ అసంతృప్తి తిరిగి వ్యతిరేకతకు దారితీస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అయితే ఇక్కడ ఏదైతే మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లారు. అయితే ఆ వెళ్ళిన సమయంలో ఎవరైతే గతంలో వైసీపీలో పనిచేసిన వారు ఉన్నారో వారికే వసంత కృష్ణప్రసాద్ పనులు అప్పచెప్తున్నారు, వారికే పదవులు ఇస్తున్నారంటూ ఒక విమర్శ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారో ఆయన నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా ఆయన్ను 2 సార్లు మైలవరం ప్రజలు గెలిపించడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే టీడీపీ వైసీపీ మధ్య ఉన్న తగాదాలు ఒకవైపు జరుగుతుంటే, రెండో వైపు జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ నకిలీ మద్యం కేసు పరంపర జరుగుతూ ఉంటే, రెండో పక్క ఏదైతే జోగి టీడీపీని టార్గెట్ చేశారు, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీలోకి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీ చేరారో వారిని కారణం చేసి తిరిగి వైసీపీలోకి తెచ్చుకోవడానికి జోగి రమేష్ శిక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. రేణు,
ఇక అయితే ఇప్పుడు ఏకపక్ష ధోరణి వసంత కృష్ణ ప్రసాద్ ఏకపక్ష ధోరణి అంటానికి కూడా ఏదైతే కేవలం తనతో పాటు గతంలో వైసీపీలో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఆయన ఇటు పదవులు కానీ ప్రాజెక్టులు కాంట్రాక్టులు కానీ ఇస్తూ ఉన్నారో వీటి వల్లే ఆయన ఏకపక్ష ధోరణి అంటున్నారా మరి ఏదైనా కారణాలు ఉన్నాయా? రేణు, గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో పనిచేశారు, ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. చేరినప్పుడు ఆయనతో పాటు గతంలో ఏదైతే వైసీపీలో ఆయన ఎవరైతే తన వర్గము తన సామాజిక వర్గం అనుకున్న నాయకులకు మాత్రమే పదవులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మైలవరం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నారు, గౌడ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉన్నారు. అయితే ఏదైతే జోగి కమ్యూనిటీకి సంబంధించిన వారు ఎవరున్నా వారికి పదవులు ఇవ్వలేదు, వారికి ఏదైతే నామినేటెడ్ పదవులు దక్కలేదు. అంతేకాకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ లాంటివి కూడా దక్కడం లేదు అంటూ ఒకవైపు విమర్శింది. అయితే ఇక్కడ ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీలో కూడా మరో వర్గం ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఈ టీడీపీలో రెండు వర్గాలు ఉండగా వైసీపీ నుంచి కూడా ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ యుద్ధం నడుస్తుంది. ఈ వ్యవహారాన్ని మొత్తం మనం మైలవరం వ్యవహారాన్ని చూసినప్పుడు ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారో వసంత కృష్ణ సొంత పార్టీలో ఉన్న సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించిన కార్యకర్తలకు కానీ దేవినేనితో సన్నిహితంగా ఉన్న ఏ నాయకునికి కూడా పదవులు దక్కలేదు. అంతేకాకుండా కాంట్రాక్టులు దక్కలేదు. చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా దేవినేని ఉమామహేశ్వరరావు మాట నెగ్గడం లేదనేది అక్కడ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఏదైతే జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ వైరము గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడుంది. ఓవరాల్ గా ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్త అసంతృప్తితో ఉన్నారు, అటు దేవినేని ఉమామహేశ్వరం వెంటబడి ఉన్న కార్యకర్తలకు కూడా ఎలాంటి పదవులు దక్కలేదు, నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. ఓవరాల్ గా నియోజకవర్గంలో తమ మాట చెల్లుబాటు కాలేదని ఒకవైపు దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అటు జోగి రమేష్ ని ఎదుర్కొంటూ రెండో వైపు ఏదైతే దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసుకోవాలి, ఆయన భాగస్వామ్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ ఏదైతే చేరికలు జరుగుతున్నాయో ఈ చేరికల ఆ భాగంలో కూడా దానిలో కూడా ఒక భాగం అంటూ ప్రచారం నడుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మైలవరంలో రివర్స్ చేరికలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. ఇంకా జోగి రమేష్ సమక్షంలో కూడా ఇటు టీడీపీ నుంచి కూడా ఎక్కువ మంది కూడా ఇప్పుడు వైసీపీకి వెళ్తూ ఉన్నారు. అధికార పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు భారీగా పెరిగిపోతున్నాయి. వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకులు కాపు నాయకులు కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు దేవరకొండ ఆంజనేయులతో సహా కూడా 100 మంది వైసీపీలో చేరారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇక కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనతో విసుగు చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏకపక్ష ధోరణితో కూడా విసుగు చెందినటువంటి నాయకులు వైసీపీలోకి వలసలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో తను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎవరైతే తనతో పాటు ఉండి తను టీడీపీలోకి మారిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చిన తర్వాత తనతో పాటు ఇక్కడికి వచ్చిన వారికే తాను పదవులు ఇవ్వటం కానీ అన్నీ కూడా వారికే చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా గతం నుంచి కూడా టీడీపీలో పనిచేసిన వాళ్ళకి మరలా దేవినేని ఉమాతో దగ్గరగా మెలిగినటువంటి వారికి కూడా ఎటువంటి పదవులు కానీ ఏవి కూడా దక్కటం లేదంటూ వారిలో కూడా తీవ్ర అసంతృప్తి పెరిగిపోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు దేవినేని ఉమా మాట కూడా నెగ్గటం లేదనే కూడా వినిపిస్తూ ఉంది. ఇక దీంతో కూడా అసంతృప్తి చెందినటువంటి టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో మైలవరం టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ కూడా సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సవాల్ కూడా చాలా కీలకంగా మారింది. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై జోగి రమేష్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.